క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులోని కరీంనగర్ నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న దత్తసాలి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుని విశేష స్థల పురాణం కలిగిన ఆలయ సముదాయం. భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేరుతున్న సందర్భంగా దత్తసాయి ఆలయంలో గురువారం పూజారులు కిరణ్, కిరీటి జోషిలు దత్తసాయి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి దత్తసాయి పాటలు పాడుతూ అర్చన చేసి నినాదాలు చేసి మంగళహారతులు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అన్నదాన కొండ్ర రంజిత్, అఖిల దంపతుల వితరణతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్నదాత దంపతులను శాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి గురువారము అన్న కార్యక్రమము ఉంటుంది. అయితే ఈరోజు కొండ్ర రంజిత్ గారు, కొండ్ర అఖిల గారు మొన్ననే పెళ్ళి అయిన సందర్భంగా ఈరోజు సాయిబాబా గుడికి అన్నసత్రము అందించడం జరిగింది. వారు 6,000 రూపాయలు ఇచ్చారు. వారి పేరు మీద అన్నసత్రం జరపడం జరిగినది. మరి ఇంకా ఎవరైనా భక్తులు అలాగే ఇవ్వాలనుకుంటే మా సురేష్ ఉత్మాజీ ఫోన్ నంబరు ఇక్కడ గుడి దగ్గర ఉంటుంది. వారికి ఫోన్ చేసి మరియు మా అధ్యక్షులు రాయారెడ్డి గారికి కానీ ఎవరికైనా ఫోన్ చేసినా కానీ వారి పేరు మీద ఇక్కడ బుక్ చేసుకొని గురువారము అన్నసత్రము వారి పేరు మీద పెట్టడం జరుగుతుంది. జై దత్తసాయి. జై దత్తసాయి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.